ఓం నమో నారాయణాయ నమః. ఇవాల్టి రోజున ఈ తరం చూస్తుంటే ఆ డే, ఈ డే రకరకాల డే రోజుకో డే అంటారు. కానీ అసలైనటువంటి విషయం ఏమిటంటే ప్రతి రోజుకి కూడా ఒక ఐతిహ్యం హైందవ పురాణాలలో ఉంది. ప్రతి రోజుకి కూడా ఒక గొప్ప శక్తి ఉంది. ఈ కార్తీక మాసం సందర్భంగా అసలు ఏ రోజుకి ఎలాంటి శక్తి ఉంది? ఏ రోజున ఎవరిని పూజించాలి? ఏ దేవత అనుగ్రహం మెండుగా మనకి లభిస్తుంది అనే విషయాన్ని ఒక్కసారి ఇవాళ మనం తెలుసుకుందాం. ఏ పూజ చేస్తే ఏ పుణ్య ఫలితం వస్తుంది? ఏ దేవునికి ఏ వారం ప్రీతికరం అనేది ముందు తెలుసుకుందాం. ప్రతి వారానికి కూడా ఒక శక్తి ఉంది. ఆ రోజు ఆ శక్తిని సాధించటానికి ఆయా దేవతల్ని మనం ప్రార్థించాలన్నమాట. ముందుగా ఆదివారం. ఆదిత్యుని ఆదివారం అంటే సూర్యనారాయణ స్వామిననమాట. ఆయన్ని పూజించటం ఆదివారం నాడు ముఖ్యమైనటువంటి విషయం. అలా అందరూ గూడా పూజిస్తూ ఉంటారనమాట. ఈ రోజున స్వామివారిని పూజించి భోజన పదార్థాలను దానం చేయాలి. దానివల్ల కంటి రోగాలు, తలకి సంబంధించిన సమస్యలు, రకరకాల అంటువ్యాధులు ఇలాంటి దీర్ఘకాలిక రోగాలు తొలగిపోతాయని పెద్దలు చెప్తూ ఉంటారనమాట. ఆదివారం సూర్యారాధన వల్ల ఆరోగ్యంతో పాటు జ్ఞాపక శక్తి పెరుగుతుందని పెద్దల ఉవాచ. ఇహ సోమవారం. సోమవారం అంటే దీనికి సోముడు చంద్ర సంబంధమైన వారం. ఆయనకి సంబంధించినటువంటి రోజిది. కాబట్టి ఆయనకి ఇష్టమైనటువంటి రోజు ఇది. అదే విధంగా లక్ష్మీదేవికి కూడా ప్రీతికరం. ఈ రోజు సంపద కోసం అయితే శివ, లక్ష్మీ ఆరాధన మనం చేయాలి. అభిషేకం, కుంకుమార్చన చేయటం మంచిది. అదే విధంగా విష్ణు, వైష్ణవ సంబంధమైన వారు అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఈరోజు అభిషేకం చేస్తే చాలా మంచిది. పుష్పార్చన కూడా కలిసి వస్తుంది. ఇకపోతే మంగళవారం. ఈ రోజు శ్రీ ఆంజనేయ స్వామి వారికి, గణపతికి చాలా ఇష్టం. ప్రత్యేక సందర్భాల్లో దుర్గాదేవికి కూడా ప్రీతికరమైన రోజు. ఆరోగ్య సమస్యలు తగ్గించేందుకు మంగళవారం కాళీ దేవతను పూజించాలి. మినుము, కంది, పెసరపప్పులతో చేసిన పదార్థాలతో పండితులకు గ్రామాలలో ఈ రోజు భోజనాలు పెడుతూ ఉంటారన్నమాట. ఇక ఆంజనేయ స్వామికి వడమాల, తమలపాకుతో అర్చన చేయిస్తే చాలా మంచిదని చెప్తూ ఉంటారు. దీనివల్ల భయాలు, రోగాలు పోతాయని శాస్త్రవచనం. ఆ తర్వాత బుధవారం. బుధవారం గణపతికి, అయ్యప్ప స్వామికి చాలా చాలా ప్రీతికరమైన రోజు. ఆ రోజు విష్ణుమూర్తికి ఆరాధనీయమైనటువంటి రోజు. బుధవారం పెరుగు అన్నాన్ని విష్ణుదేవుడికి నివేదించాలి. ఈ పూజా నివేదన వల్ల ఇంట్లో కుమారులు, మిత్రులు, తర్వాత బంధుమిత్రులు అందరికీ చక్కటి ఆరోగ్యం సమకూరుతుంది. ఆ తర్వాత గురువారం. ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి, దత్తాత్రేయుడికి, సాయిబాబాకి చాలా ప్రశస్తకరమైనటువంటి దినం. ఈ రోజున ఆయుష్షుని కోరుకునేవారు, ఆరోగ్యాన్ని కోరేవారు తమ ఇష్టదైవానికి గురువారం నాడు పాలతో, నెయ్యితో అభిషేకం చేసి వాటిని నివేదించాలి. ఆ రకంగా చేస్తే చాలా మంచిదని చెబుతూ ఉంటారు. ఆ తర్వాత శుక్రవారం. లక్ష్మీదేవికి దుర్గా, కాళి, లలిత, కామాక్షి, మీనాక్షి వంటి దేవతా స్వరూపాలను ఆరాధించటానికి ప్రశస్తమైనటువంటి గొప్ప రోజు శుక్రవారం. ఆ రోజునే తులసీ పూజ, గోపూజ కూడా ఉత్తమ ఫలితాలను ఇస్తూ ఉంటాయి. ఆ రోజున ఇష్టదైవాన్ని శ్రద్ధతో ఆరాధిస్తే అనుకున్నవన్నీ కూడా జరుగుతాయని చెబుతూ ఉంటారు పెద్దలు. ఈ రోజున పూజ అనంతరం వేద పండితుల సంతృప్తి కోసం షడ్రుచులతో కొంతమంది భోజనాలు గూడా పెడుతూ ఉంటారు. ఆ రకంగా శుక్రవారం చాలా ప్రశస్తం. ఇకపోతే శనివారం. శనివారం అంటేనే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి చాలా ప్రీతికరం. అదే విధంగా ఆంజనేయ స్వామికి, శని దేవత అంటే శనీశ్వర స్వామి వారికి కూడా ఆరాధన చాలా ఉత్తమం. తప్పకుండా హనుమాన్ లేదా రుద్రాభిషేకం చేయించుకోవటం చాలా మంచిది. శివాలయాలు, వైష్ణవాలయాలు సందర్శన చాలా మంచిది. అక్కడ ప్రదక్షిణాలు చేయటం వల్ల సకల దోషాలు కూడా ఆ రోజున పోతాయని చెప్తూ ఉంటారన్నమాట. శనివారం రుద్రాది దేవతల ఆరాధనకు చాలా మంచిది. అపమృత్యు భయం నుంచి తప్పించుకోవటానికి ఈ రోజు పూజలు కలిసి వస్తాయని పెద్దలు అంటూ ఉంటారు. కాబట్టి వారంలో ఆయా రోజుల్లో ఒక్కొక్క దేవత ప్రాశస్త్యాన్ని గ్రహించి పూజలు చేసుకోవటం అందరికీ మంచిది. ఓం నమః శివాయ.